ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలంని దివ్య క్షేత్రంగా అభివృద్ధి చేస్తానని హామీ. సచివాలయానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్షలు నిర్వహించిన జనసేనాని. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి పార్థసారథి ఫైర్. జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని హితవు. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీశైలాన్ని దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీకి మంచి రోజులు వచ్చాయని అన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలు మంచిగా ఉండాలని బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని కోరుకున్నానని చెప్పారు. జూలైలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండడం, జలహారతి ఇవ్వడం సంతోషమని అన్నారు. శ్రీశైలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా సున్నిపెంటలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో సీఎం ప్రసంగించారు. రాయలసీమను సస్యశ్యామలం చేయడం ఎన్టీఆర్ కళ అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే తెలుగు గంగ నుండి చెన్నైకి నీళ్లు తీసుకెళ్లాలని దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చెప్పారని గుర్తు చేశారు. రాయలసీమ ప్రాజెక్టుల కోసం 12,000 కోట్లు ఖర్చు చేశాను. కానీ మాజీ సీఎం జగన్ కేవలం 2,011 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. జగన్ పాలనలో జనం భయంతో బతికారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జనం స్వేచ్ఛగా ఉన్నారు. ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చాను, కానీ ఖజానా ఖాళీ అయ్యింది. మరో 2-3 రోజుల్లో నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండుతాయి. వరద నీరు సముద్రంలో కలవకుండా ప్రాజెక్టులకు తరలించేలా ప్రణాళికలు రూపొందించి రాయలసీమను రత్నాలసీమ చేస్తా. ఇది సాధ్యం. వైసీపీ పాలనలో రాయలసీమ రాలసీమగా మారింది. నీరు ఉంటే సంపద సృష్టిస్తాం. సంపద ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీనివల్ల పేదరికం పోతుంది. యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. కృష్ణమ్మ గలగల పారుతా ఉంది. ఇంకా రాయలసీమలో కరువు అనే మాట లేకుండా చేయడం మనందరి సంకల్పం కావాలి. దేనికైనా ఒక దూరదృష్టి ఉండాలి. రాయలసీమలో ఉండి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ఎన్టీ రామారావు గారి కళ. మొట్టమొదటిసారిగా కృష్ణా జలాల్ని, మిగులు జలాలు మనం వాడుకోవచ్చని చెప్పింది, తెలుగు జాతి అవసరాలకు వాడుకోవచ్చని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. మొన్న కూడా పనికి రాని పార్టీకి 7 సీట్లు గెలిపించారంటే, అలాంటి వ్యక్తి, రాజకీయాలకు అర్హత లేని వ్యక్తికి మళ్ళా 7 సీట్లు గెలిపించారంటే ఎక్కడో మనలో ఇంకా చిన్న లోపం ఉంది. నేను అడుగుతున్నా, ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. ఈరోజు మీరు చూస్తే 5 ఏళ్లలో ప్రారంభించింది మనమే, పూర్తి చేసింది మనమే. 5 ఏళ్లలో మొత్తం రాష్ట్రంలో 69,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాయలసీమలోనే మనం 12,000 కోట్లు ఖర్చు పెడితే ఇతర ఖర్చు పెట్టింది 2,011 కోట్లు. ఏం తమ్ముళ్ళు, మీరు ఆమోదిస్తారా అని అడుగుతున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే ఈరోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చినప్పుడు రాయలసీమకు మిగులు జలాలు అవసరం లేదని ఆనాటి పాలకులు ఇస్తే దానికోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎప్పుడు కూడా మనం ఒకటే ఆలోచించాలి. ఏ వ్యక్తి వల్ల, ఏ పార్టీ వల్ల మనకు న్యాయం జరిగింది, జరుగుతుందనే ఆలోచన మీలో ఉండాలి. మొన్న ఆలోచన వచ్చింది, కానీ అది ఎప్పుడూ ఇదే విధంగా ఉండాలి. ఇప్పుడు నేను వస్తామంటే చూశాను, ఎన్నికలప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారో దానికంటే ఉత్సాహంగా కనపడుస్తున్నారు మీరందరూ. ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సచివాలయానికి వచ్చారు. తన ఛాంబర్ మరమ్మతులు పూర్తి కావడం, ఏకాదశి కావడంతో ఛాంబర్లోకి ప్రవేశించారు. ముందుగా అటవీ శాఖ అధికారులతో సమీక్షించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత పంచాయతీరాజ్ అధికారులతో భేటీ అయ్యారు. సచివాలయం మొదటి బ్లాక్ లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తన ఛాంబర్ పరిశీలన, అటవీ శాఖ అసోసియేషన్ అధికారులతో సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు.
జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని, వారు ప్రజలకు చేసిన మేలేంటో చెప్పాలని, అసెంబ్లీకి రాకుండా అబద్ధపు పత్రిక, టీవీ పెట్టుకుని గోబెల్స్ ప్రచారం చేయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు. ప్రజల ఉపాధి పట్ల విజన్ లేని వ్యక్తి వలన రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. నేడు అటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, అసెంబ్లీకి రాకుండా తప్పించుకుంటున్న జగన్ ప్రభుత్వంపై అబద్ధపు బురద జల్లుతున్నారని, జగన్ కు దమ్ముంటే రాష్ట్రానికి ఏమి మేలు చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. తాము విడుదల చేస్తున్న శ్వేతపత్రాలు తప్పని అసెంబ్లీకి వచ్చి నిరూపించాలని స్పష్టం చేశారు. వ్యక్తిగత గొడవలు, గంజాయికి అలవాటు పడిన వారు చేసిన మారణకాండపై ఢిల్లీకి వెళ్లి వైసీపీ ధర్నా చేయడం సిగ్గుచేటు. వైసీపీ నేతలు చెప్పేవి వాస్తవాలు అయితే అసెంబ్లీలో చర్చించాలి. దాన్ని వైసీపీ పాంప్లెట్ పత్రికలో ప్రచురించుకోవాలి. ముఖ్యమంత్రి సవాల్ విసిరితే ఆ సవాల్ను స్వీకరించలేని దౌర్భాగ్య స్థితిలో వైసీపీ నేతలు ఉన్నారు. పత్రిక, టీవీ ఉందని అబద్దాలు ప్రచారం చేయడం సరైనది కాదని మంత్రి పార్థసారథి హితవు పలికారు. తను మాట్లాడే మాటకి ఎటువంటి బేసిస్ లేకపోయినా కూడా ఈ ప్రభుత్వం మీద బురద చల్లటానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. నిజంగా ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందని భావించినట్లయితే, మీకు దమ్ముంటే మీరు గనక మేలు చేశారు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు చెబుతున్నారో, శ్వేతపత్రాల ద్వారా వాస్తవాలను చెబుతున్నారో, ఆ వాస్తవాల మీద మీకు ఏదైనా అనుమానం ఉంటే ధైర్యంగా అసెంబ్లీకి వచ్చి మీరు ప్రశ్నించండి. లేదు ప్రభుత్వం చేస్తుంది తప్పు, లేదా ప్రభుత్వం చెప్పింది తప్పు అని చెప్పండి. మీ దగ్గర ఏమైనా మేలు చేసిన ఆధారాలు ఉంటే అవి అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజేయండి. అంతేకాని మీరు అసెంబ్లీని ఎగ్గొట్టి బురదల్లే కార్యక్రమం ఎంత నీచమంటే, దేశ ప్రజాస్వామ్యంలో ఢిల్లీలో ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమం ఏ పార్టీ కూడా చేసి ఉంటుందని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నా, లేతే ప్రభుత్వ తప్పిదం మూలంగా ఒక రైతు ఏదన్నా దుర్మరణానికి పాలైనా, లేదా ఒక ఉపాధి కార్మికుడు దుర్మరణానికి పాలైన ప్రభుత్వ తప్పిదం మూలంగా దాన్ని కేంద్ర ప్రభుత్వం లేకపోతే ఢిల్లీకి తీసుకువెళ్ళి అక్కడ ఏదైనా ప్రొటెస్ట్ చేయటమో లేకపోతే కార్యక్రమం చేయటమో అర్థం చేసుకోగలం. కానీ ఒక గంజాయికి అలవాటు పడిన, దుర్వ్యసనాలకి అలవాటు పడ్డ ఇద్దరు యువకులు వ్యక్తిగత తగాదాలతో ఒక మారణకాండ జరిగితే దాన్ని తీసుకెళ్ళి అదే నేషనల్ ఇష్యూ అయినట్టు చేయటం ఎంతవరకు సబబో కూడా ప్రజాస్వామ్యులందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. అబద్ధాలు, వాస్తవాలు మీకు దమ్ముంటే మీరు చెప్పే ఏదైతే మీ పత్రిక ద్వారా ఒక పాంప్లెట్ ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకున్నారో దాన్ని ఇంకా మెరుగ్గా అసెంబ్లీలోకి వచ్చి మీకు చెప్పదలుచుకుంది అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజేయండి. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు అవసరమైతే ఇంకా ఎక్కువ రోజులు అసెంబ్లీ నడిపోయినా సరే మీరు లేవనెత్తే ప్రతి సమస్యకి సమాధానం చెప్పడానికి, మీరు చేసిన ప్రతి తప్పిదానికి ఆధారాలతో సహా నిరూపించడానికి. మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు అర్హులైన వారికి పెన్షన్ పంపిణీ అధికారులతో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో 13,130 పెన్షన్స్ పంపిణీ చేయడం జరిగిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 3,000 ఇస్తానని చెప్పి అడుక్కు తినే వారిలాగా దశలవారీగా పెంచి అవమానించడమే కాకుండా లబ్ధిదారులకు 1,80,000 వరకు నష్టం చేకూర్చారని ధ్వజమెత్తారు. మంగళగిరిలో ఉదయం 6 గంటలకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పంచమర్తి అనురాధ పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ అందించారు. మంగళగిరిలోని కొత్తపేట వీవర్స్ కాలనీలలో ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ మంగళగిరి మున్సిపల్ కమిషనర్ మరియు అధికారులతో కలిసి వితంతువులు, వికలాంగులు, వృద్ధులకు స్వయంగా ప్రతి ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పెన్షన్ ఇవ్వడాన్ని ప్రయాసగా మార్చి జాలి దయ లేకుండా ప్రవర్తించడం వల్ల పెన్షన్ కోసం వచ్చిన వృద్ధులు 60 మంది చనిపోయారని ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులకు, వికలాంగులకు, తీవ్రమైన అనారోగ్యం ఉన్న వాళ్లకు, మైనార్టీలకు 1వ తేదీన పెన్షన్ అందించాలన్న నారా చంద్రబాబు నాయుడు సంకల్పం గొప్పదని వారు కొనియాడారు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు మేమందరము కూడా పొద్దున్నే 6 గంటలకల్లా పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మాతో పాటు కమిషనర్ గారు, అలాగే అడిషనల్ కమిషనర్ గారు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. మంగళగిరి నియోజకవర్గానికి వచ్చేసి 13,130 పెన్షన్స్ ఇక్కడ పంపిణీ చేయటం జరుగుతూ ఉంది. బడుగు బలహీన వర్గాలు కానీ, అదేవిధంగా
ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఉన్నవాళ్ళు కానీ, వికలాంగులు కానీ, బాగా క్రానిక్ డిసీజెస్ ఉన్నవాళ్ళు కానీ అందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేయటం అనేది జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 3,000 ఇస్తానని చెప్పి వాళ్ళని అడుక్కు తినే వాళ్ళలాగా చేసి చివరికి అప్పుడొక 200 అప్పుడొక 250 అలా పెంచి ఏ రకంగా కూడా వాళ్ళకి సహాయపడకపోగా ఒక్కొక్క పెన్షన్దారుడికి 1,80,000 రూపాయల వరకు నష్టం చేకూర్చిన నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అది కాకుండా ఈ పెన్షన్ ఇవ్వటాన్ని వాళ్ళు ఒక ప్రయాసగా మార్చుకొని ఏమాత్రం జాలి దయ లేకుండా ప్రవర్తించడం వల్ల పెన్షన్ కోసం వచ్చిన వృద్ధులు 60 మంది పైగా చనిపోవటం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన ప్రభుత్వ హత్య అని చెప్పక తప్పదు. ఈరోజు మరి ఇచ్చిన మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు వృద్ధులకు మరి అంతకుముందు 200 నుంచి 2,000 చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదే. ఈసారి మరి 2,750 నుంచి 4,000 వరకు పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిదే. మీ అందరికీ తెలుసు ఎంత ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాలేదు అనే విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు వరకు వాళ్ళు చేసిన అప్పు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 10 లక్షల కోట్లకి తేలింది. ఇంకా ఎంత తేలిద్దో తెలియదు. ఫిన్టెక్ టెక్నాలజీ ఆర్థిక రంగానికి మాత్రమే కాకుండా ప్రతి రంగానికి వినియోగదారుల నుండి ఆర్థిక సంవత్సరంతో పాటు కొత్తగా వ్యాపార రంగంలోకి ప్రవేశించే వారి నుండి రెగ్యులేటర్ల వరకు కొత్త ఉద్యోగ అవకాశాలు, ప్రాజెక్టులను సృష్టిస్తుందని ఎఫ్సిఐ బోర్డు సభ్యుడు డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ఫిన్టెక్ ప్రభుత్వాలకు అనేక అవకాశాలు అందిస్తున్నాయి అన్నారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉపయోగపడుతుందన్నారు. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిన్టెక్ ఇన్నోవేషన్ ల్యాబొరేటరీని ఫిన్టెక్ కౌన్సిలర్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ బోర్డు సభ్యుడు డాక్టర్ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి, ప్రో ఛాన్సలర్లు డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్, డాక్టర్ కె రాజశేఖరరావు, డాక్టర్ ఎన్ వెంకట్రామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోటాపోటీగా ఆర్థిక సేవలను ప్రజలకు సులువుగా అందించడంతో పాటు ప్రాప్యతను విస్తృతం చేయడం ద్వారా బీటెక్ పట్టభద్రులకు కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని స్పష్టం చేశారు. తమ వర్సిటీలో కంప్యూటర్ సైన్స్ విద్యార్థులతో పాటు ఎంబీఏ విద్యార్థులకు ఫిన్టెక్ ను మెర్జ్ చేసి సులభతరంగా వారికి పాఠ్యాంశాలను అందిస్తున్నామని చెప్పారు. ఇవాళ వరల్డ్ అంతా కూడా ఫిన్టెక్ ఓరియంటేషన్లో యూపీఐ మోడల్ సక్సెస్ అవడంతో అందరూ కూడా మన ఇండియాని చూడడం జరిగింది. ఈ ఫిన్టెక్ యాక్టివిటీస్ అన్నిటిలోనూ ప్రొఫెషనల్స్ అనేది షార్టేజ్ ఉంది. ఫిన్టెక్ ప్రొఫెషనల్స్ ఆ విధంగా రిక్వైర్మెంట్ ఉందని మనం తెలుసుకుని ఫిన్టెక్ని కోహర్ట్ని యాక్టివేట్ చేసి 2 years నుంచి కష్టపడి స్టూడెంట్స్ అందరినీ ట్రైన్ చేసి ఆథరైజ్ సర్టిఫికేషన్ అయిన ఫిన్టెక్ కౌన్సిల్తో ఆథరైజ్ సర్టిఫికేషన్ చేయడం జరిగింది. దీనికి మా కోఆర్డినేటర్ రవీంద్ర గారు ఎంతో సహకరించడం, అలాగే ఇవాళ శ్రీనివాస్ గారు వచ్చి దానికి ఇవాళ ముందుకు తీసుకురావడం, ఈ కౌన్సిల్ నుంచి వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ ఇవాళ ఈ ల్యాబ్ని ఆపరేట్ చేయడం జరిగింది. సో దీనివల్ల స్టూడెంట్స్కి బెస్ట్ కెరియర్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. వరల్డ్లో ప్రతి ప్రోడక్ట్కి ఏ మార్కెట్ ప్రోడక్ట్ అయినా, ఏ సేల్స్ ప్రోడక్ట్ అయినా, ప్రతి దానికి, ప్రతి యాక్టివిటీకి గవర్నమెంట్ నుంచి అవనండి, అన్నట్ల నుంచి అవనండి, ఆర్బీఐ నుంచి అవనండి, ప్రతి యాక్టివిటీ అన్నట్లు కూడా ఫిన్టెక్ కౌన్సిల్ సర్టిఫై అయిన ప్రొఫెషనల్సే కావాలి. సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కోసం ఇవాళ 500 ఇంటర్న్షిప్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రతి స్టూడెంట్ దాంట్లో ఎక్స్పీరియన్స్ యూటిలైజ్ చేసుకుని డెఫినెట్గా నెక్స్ట్ 6 monthsలో వాళ్ళు మంచి కెరియర్ తోటి ఫిన్టెక్లో ఉంటారని. ఫిన్టెక్ అలాంగ్ విత్ ఏఐ ఆర్ ఫిన్టెక్ అలాంగ్ విత్ ఫుల్ స్టాక్, ఫిన్టెక్ ప్లస్ ఫుల్ స్టాక్ ప్లస్ ఏఐ, ఈ కాంబినేషన్లో మేము తీసుకెళ్తున్నామండి. ఇది ఆంధ్రప్రదేశ్లో, ఇన్ఫ్యాక్ట్ సౌత్ ఇండియాలో ఈ కాంబినేషన్ ఇంతవరకు ఎక్కడా లేదు. ఫుల్ స్టాక్ విత్ ఫిన్టెక్ విత్ ఏఐ ఆర్ ఫిన్టెక్ ఏఐ ఆర్ బీటెక్ విత్ ఏఐ ఫిన్టెక్ యాజ్ ఎ సర్టిఫికేట్ కోర్స్. సో ఇట్లా అటాచీ క్యాప్సూల్స్ని పెట్టి స్టూడెంట్స్ని మేము వైబ్రెంట్గా తయారు చేసి కమింగ్ డికేడ్ ఇస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు కూడా ఇదే మాట అన్నారు, ఇట్స్ గోన్ బి ద ఫిన్టెక్ ఏజ్. చీఫ్ మినిస్టర్ గారు కూడా ఇదే మాట అన్నారు, ఇట్స్ గోన్ బి ద ఫిన్టెక్ ఆంధ్ర. సో వీఆర్ ప్రిపేరింగ్ అవర్ స్టూడెంట్స్ ఫర్ ఫిన్టెక్ ఇండియా, ఫిన్టెక్ ఆంధ్ర, and our students are really God blessed because they are the first ones
to get such a certification. 59 కులాల ఎస్సీలకు సమన్యాయం జరగాలన్న ఉద్దేశంతో మందకృష్ణ మాదిగ పాదయాత్ర ప్రారంభించి ఇప్పటికీ 30 సంవత్సరాలు పూర్తయినట్లు జయరాం తెలియజేశారు. విద్య, ఆర్థిక, రాజకీయంగా సమన్యాయం జరగాలని సుదీర్ఘ పోరాటం ఫలితం ఈ రోజు లభించిందని అన్నారు. ఎస్సీలకు వర్గీకరణ జరగాలన్న నినాదంతో 1994లో ఈదులముడిలో ప్రారంభమైన పాదయాత్ర ఇప్పటికీ నిరంతరం సాగించిన మందకృష్ణ మాదిగ సుదీర్ఘ పోరాటం దీక్షకు ఈ రోజు సుప్రీంకోర్టులో 59 కులాల వర్గీకరణ చేసుకోవచ్చు, 6-1 నిష్పత్తితో ఉండవచ్చు అని చారిత్రాత్మక తీర్పు ఇవ్వడంతో మంగళగిరిలోని కొత్త బస్టాండ్ ఎదురు బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి టపాసులు కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గాంధీ మార్గంలోనే ఈ ఉద్యమ పోరాటం జరుగుతుందే తప్ప అల్లర్లకి, అరాచకాలకి ఎటువంటి తావు లేదని చెప్పి ఆనాటి నుండి నేటి వరకు ఆ గాంధీ మార్గంలో ఉద్యమం నడిపించిన మందా కృష్ణమాది గారికి ముందుగా మా నమస్సుమాంజలు. అటువంటి నాయకుడు ఉండటం వలన ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల ఆ నిర్ణయంలో దాదాపుగా 59 కులాలకు మేలు జరిగేలాగా ఆయన తీసుకొని నడిపించిన ఈ ఉద్యమానికి ఈరోజు సుప్రీంకోర్టు కానీ వేరే ఈ విధంగా అనుకూలమైన తీర్పుని ఇచ్చినందుకు 59 కులాలు ఆనందదాయకంగా, సంతోషంగా వ్యక్తం చేస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్ని అధిగమించి ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ప్రతి అవమానానికి వీపు చూపి ముందుకు నడిచేదే తప్ప అవమానం జరుగుతుందనే వెనకడుగైకోకుండా ఈ పోరాటం నడిపించిన మందకృష్ణన్నకి మరొక మారు అభినందనలు తెలుపుతూ ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ పోరాటంలో నిలబడిన ప్రతి మాదిగ బిడ్డకి మా ఆనంద సుమాంజలు. ఉపవర్గీకరణ చేసే రైట్ లేదన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు వెళ్ళటం, దాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు 2011 నుంచి స్టేలు ఉండటం, ఆ స్టేలు ఉండా కానీ మందకృష్ణ మాదిగ గారు ఈ రోజుకు అప్పటి నుంచి కూడా ప్రభుత్వాలతో సహాయం కానీ, ఆయన రాజకీయ నాయకుల సహాయం కానీ, కొంతమంది ఉద్యమకారుల యొక్క సహాయ సహకారాలతో ఈ రోజుని సుప్రీంకోర్టులో ఆ తీర్పుని మాకు అనుకూలంగా ఉపవర్గీకరణ చేసుకోవచ్చు అన్న తీర్పుని సాధించారు. ఇదంతా కూడా దీని మూలన ఇక నుంచి అయినా సరే ఈ 59 కులాలు ఎస్సీ, మాలా, మాదిగ అందరూ సహాదులు అందరూ కూడా ఇక నుంచి అయినా సుప్రీంకోర్టు తీర్పుని గ్రహించి అందరికీ కూడా ఈ వర్గీకరణ అనుకూలంగా అందరం అన్నదమ్ముళ్ళ కలిసి ఉంటామని దీనందరూ కూడా సాధించినటువంటి మందకృష్ణ మాదిగ గారికి, అలాగే మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరణించినటువంటి అమరవీరులంటే ఎంఆర్పిఎస్ నాయకులందరూ కూడా నివాళులు అర్పిస్తూ మందకృష్ణ మాదిగ గారికి మేమంతా కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ వాని యొక్క సారథ్యాన్ని, ఆయన యొక్క నాయకత్వాన్ని ఎప్పుడు మేము బలపరుస్తామని చెప్పేసి మేమందరికీ సవినయంగా తెలియజేసుకున్నాం. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గర్భవతులకు తల్లిపాలు బిడ్డకు ప్రయోజనాలపై గర్భవతులకు అవగాహన సదస్సును డాక్టర్ అనూష నిర్వహించారు. తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేష్టకరమని అవగాహన కార్యక్రమాలు ప్రతి పిహెచ్సి అంగన్వాడీ సెంటర్లలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మంగళగిరి గణపతి నగర్లోని పిహెచ్సి సెంటర్లో అంగన్వాడీ ఏఎన్ఎంలు, ఎయిమ్స్ సిబ్బందితో డాక్టర్ అనూష నేతృత్వంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ అనూష మాట్లాడుతూ తల్లిపాల వారోత్సవాలు నెల 1 నుండి 7వ తేదీ వరకు ప్రతి పిహెచ్సి అంగన్వాడీ సెంటర్లలో నిర్వహించబడతాయని చెప్పారు. మొదటిసారి వచ్చే తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకు పోషకాలతో పాటు హెమోగ్లోబిన్, జ్ఞాపక శక్తి, రోగ నిరోధక శక్తిని పెంచుతుందని అన్నారు. బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వల్ల రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ రాకుండా నివారించవచ్చని తెలియజేశారు. పుట్టిన బిడ్డకు 6 నెలలు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. పేరు నమోదు చేసుకున్న గర్భవతులకు అంగన్వాడీ సెంటర్లో ప్రభుత్వం ప్రతి నెల పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం తల్లి గర్భవతిగా ఉన్నప్పటి నుంచి డెలివరీ అయ్యాక ఆ వచ్చే తల్లిపాలు అనేవి బిడ్డకి ఎంత ఇంపార్టెంట్ అవన్నీ చెప్పడం గురించి మనం ప్రతి గర్భవతికి మనం కౌన్సిలింగ్ చేస్తాము. ఇవనేవి మన పిహెచ్సిలో జరుగుతాయి, తర్వాత అంగన్వాడీ సెంటర్స్లో, అలా ప్రతి చోట అవగాహన కార్యక్రమాలు అనేవి కండక్ట్ చేస్తాము. మెయిన్గా వచ్చేసరికి డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ గంటలో వచ్చే తల్లిపాలు అనేవి చాలా శ్రేష్టమైనవి. దీంట్లో ఎక్కువగా ఇమ్యునోగ్లోబులిన్స్ అవి ఉండడం వల్ల ఆ బిడ్డకి ఇమ్యూనిటీ అనేది వస్తుంది. సో కంపల్సరీగా మనం ఫస్ట్ డెలివరీ అయిన గంటలో తాగించడానికి ప్రయత్నించాలి. అండ్ అవి ఎల్లో కలర్లో ఉన్నాయని చెప్పి పడేయడం కానీ అట్లాంటివి చేయకూడదు. వాటిని ముర్రుపాలు అంటారనమాట, చాలా శ్రేష్టమైనవి. అండ్ ఈ బ్రెస్ట్ ఫీడింగ్ చేయించడం వల్ల
ఉపయోగాలు ఏంటి అంటే ఆ తల్లికి బిడ్డకి మధ్య ఆ బాండ్ అనేది పెరుగుతుంది. దాంతోపాటు రొమ్ము క్యాన్సరు, తర్వాత గర్భాశయం క్యాన్సర్ అనేవి రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఆ బిడ్డకి జ్ఞాపక శక్తి పెరగడం కానీ, ఫ్యూచర్లో ఇమ్యూనిటీ బాగుండి రోగనిరోధక శక్తి నుంచి కాపాడుతుంది. సో ఇవన్నీ ఉపయోగాలు అనేవి ఉన్నాయి. ఖచ్చితంగా మనం బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఫస్ట్ 6 నెలలు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాం. అంటే ఫస్ట్ 6 నెలలు ఖచ్చితంగా మనం పుట్టిన బేబీతో పాలు తాగించాలన్నమాట. ఆ ఫస్ట్ 6 నెలలు పాలు తప్పితే ఇంకా ఏది ఇవ్వకూడదు. మనం 6 నెలల తర్వాతే ఆ ఫుడ్ కానీ అవి అలవాటు చేస్తాము. సో దీని యొక్క ఉపయోగాలన్నీ గమనించుకొని గర్భవతులందరూ ఇవి ఖచ్చితంగా పాటించాలి. దీంతోపాటు మీకు ప్రతి అంగన్వాడీ సెంటర్లో మీరు నమోదు చేసుకున్న వెంటనే మీకు ప్రతి నెల మీ గర్భవతులకు ఒక కిట్ ఇస్తున్నారు తినడానికి. దాంట్లో ఐరన్, కాల్షియము, తర్వాత వచ్చేసరికి అన్ని విటమిన్స్ రిచ్గా ఉన్న ఫుడ్ అంతా ఇస్తున్నారు ఒక బ్యాగ్. మీరు ఖచ్చితంగా గవర్నమెంట్లో మన ఆశాలు ANMs దగ్గర నమోదు చేయించుకున్న వెంటనే మీకు అంగన్వాడీలో నమోదు చేసుకొని ప్రతి నెల మీరు గర్భవతిగా ఉన్న ఈ 9 నెలలతో పాటు డెలివరీ అయిన నెక్స్ట్ 6 months కూడా ఇస్తారు. కాబట్టి మీరు అది కూడా తీసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు, బిడ్డకి కూడా మంచిగా పాలు ఇవ్వగలుగుతారు. ఏపీకి 75,000 కోట్లతో BPCL పరిశ్రమ రాబోతుందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. BPCL పరిశ్రమను రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయాలనేది 90 రోజుల్లో నిర్ణయిస్తారని తెలిపారు. కృష్ణపట్నంలో బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటుకు విన్ఫాస్ సంస్థ ముందుకొచ్చిందని ఆయన వివరించారు. దేశంలోనే ఉత్తమ పారిశ్రామిక విధానం తీసుకురావాలని నేటి సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉత్తమ MSME క్లస్టర్ల విధానాలు అమలు చేస్తామని తెలిపారు. CBN బ్రాండ్తో పారిశ్రామికవేత్తలకు అనుకూల విధానాలు అమలు చేస్తామని వివరించారు. రాష్ట్రంలో 4 ఇండస్ట్రియల్ క్లస్టర్లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో కృష్ణపట్నం, ఏపీ బల్క్ డ్రగ్ పార్క్, ఓర్వకల్లు, కొప్పర్తిలో 4 ఇండస్ట్రియల్ క్లస్టర్లు ఉన్నాయని వివరించారు. కొత్తగా కుప్పం, లేపాక్షి, దొనకొండ, మూలపేటలో క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. చిత్తూరు నోడ్ కింద 1,350 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని వెల్లడించారు. రాజధాని అమరావతి సమీపంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలనేది తమ ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు. గతంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి కల్పించారని విమర్శించారు. గతంలో పారిశ్రామికవేత్తలను షేర్లు, పర్సంటేజీలు అడిగే పరిస్థితి ఉండేదని తెలిపారు. నెక్స్ట్ ఒక 15 days లో ఫస్ట్ డ్రాఫ్ట్ చేయడము, తర్వాత ఆ డ్రాఫ్ట్ సార్ ఓకే అన్న తర్వాత స్టేక్ హోల్డర్స్తో కూడా మాట్లాడి ఇంకేమన్నా ఉంటే ఫైన్ ట్యూన్ చేసుకొని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇండియాలో ఇండస్ట్రియల్ పాలసీ ఉండే విధానం మనం తేబోతున్నాము. ఆ ఇండస్ట్రియల్ పాలసీ వచ్చిన తర్వాత మీ అందరికీ తెలిసిందే, చంద్రబాబు గారు అంటే ఒక బ్రాండ్. మనకు ఇంకా అంతకన్నా పెద్ద బ్రాండ్ ఎవరు అవసరం లేదు ఆంధ్రప్రదేశ్కి. CBN ఇట్సెల్ఫ్ ఈజ్ అ బిగ్గెస్ట్ బ్రాండ్. CBN బ్రాండ్తో ఆ ట్రస్ట్ అవి ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి మంచి ఇండస్ట్రియల్ పాలసీస్ తెచ్చి మనం కానీ ఇక్కడ ఇంకార్పొరేట్ చేయగలిగితే ఇండస్ట్రియలిస్టులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్ రిసోర్సెస్ కంపేర్ టు తెలంగాణ మనకు చాలా ఎక్కువ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. ఓరొకళ్ళు ఒకటి ఉంది మనకి ఇండస్ట్రియల్ పార్కు, కృష్ణపట్నంలో ఒకటి ఆల్రెడీ డిసైడ్ అయింది, ఏపీ బల్క్ డ్రగ్ పార్క్ అనేది అదొకటి ఉంది, కొప్పత్తి క్లస్టర్ కడప డిస్ట్రిక్ట్లో. ఈ 4 క్లస్టర్స్తో పాటు ఇంకా 4 క్లస్టర్స్ని సార్ డిసైడ్ చేయడం జరిగింది. ఒకటి కుప్పంలో ఉంటుంది, ఒకటి లేపాక్షి సత్యసాయి డిస్ట్రిక్ట్ దగ్గర అక్కడ ఉండేది, అది కూడా కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ సార్ట్అవుట్ చేసి అది కూడా క్లస్టర్ని డెవలప్ చేయబోతున్నాం. ఇంకోటి ముల్లపేట ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, అది కూడా డెవలప్ చేయబోతున్నాం. ఇంకోటి దోనాకొండ ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉంది, అది కూడా. ఈ 4 క్లస్టర్స్ కూడా డెవలప్ చేయబోతున్నాం అన్నమాట కమింగ్ ఇయర్స్లో. మనకి ఏదైతే విశాఖపట్నం నోడ్ కింద ఉండేదో ఆ నోడ్ కింద దాదాపు 1,350 crores ఆ నోడ్ని అండ్ చిత్తూరు నోడ్ని కూడా డెవలప్ చేయబోతున్నాం అనమాట కమింగ్ 1 yearలో. అట్లాంటి ఒక ఇండస్ట్రీసే BPCL ఒక చోట వస్తూ ఉంది. ఇట్ విల్ గివ్ ఇంపాక్ట్ టు ఆల్మోస్ట్ 2-3 districts. 100% వస్తుంది సార్, దానిలో డౌట్ లేదు. వీ హ్యావ్ టు డిసైడ్ ద ప్లేస్ అంతే. అది సార్ 90th day ఈజ్ గోయింగ్ టు ఫైనలైజ్. ఎక్కడ ఏమనే సార్ ఫైనలైజ్ చేస్తారు. CBN సార్ విల్ అనౌన్స్, మనం అంతవరకు చెప్పేయట్లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీశైలంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, శ్రీశైలంని దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తానని హామీ.
సచివాలయానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్షలు నిర్వహించిన జనసేనాని. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి పార్థసారథి ఫైర్. జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని హితవు. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.